తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయనున్నారు. తొలి జాబితాలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు మలి విడత జాబితాలో 25 మంది పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పార్లమెంటు సభ్యుల పేర్లను టీడీపీ ప్రకటించలేదు. నేటి జాబితాలో పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 144 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను టీడీపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. తొలి విడత జాబితాలో చోటు దక్కని ముఖ్య నేతలకు మలి విడత జాబితాలో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే ఈ రోజు జాబితాలో 27 లేదా 36 మంది అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. పార్లమెంటు స్థానాల్లో కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర ఫోన్ ఇన్ అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయనున్నారు. అయితే తొలి జాబితాలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు మలి విడత జాబితాలో కూడా 25 మంది పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. రైట్, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సంజన, ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించి రెండో జాబితాను చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. ఇప్పటికే మొదటి విడతలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. 25 నుంచి 30 స్థానాలకు ఇవాళ చంద్రబాబు అధికారికంగా ప్రకటించనున్నారు. ఇందులో కీలకంగా ఏంటిదంటే పలు లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. దాదాపుగా ఇప్పటికే లిస్టు కూడా మొత్తం ఫైనలైజ్ అయిపోయింది. తర్వాత చంద్రబాబు చేపట్టిన సర్వే ఆధారంగా కానీ, తర్వాత అభ్యర్థులపై ఎలా ఒపీనియన్ ఉంది ఏంటి అనేది కూడా టీవీఆర్ సర్వే కూడా ఒకటి చేపించారు. టీవీఆర్ఎస్ సర్వే ద్వారా కూడా అందులో ఎవరికైతే మెజార్టీగా ఎవరైతే వచ్చిందో వాళ్ళే ఈ రోజు అభ్యర్థులను కూడా ప్రకటించున్నారు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేంద్ర.